హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మేము చికెన్ గ్రేవీ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాము తెలంగాణ స్టైల్లో. మా అత్తయ్య అయితే ప్రిపేర్ చేస్తుంది. ముందుగా దీనికోసం అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని అయితే తీసుకొని ఈ వాటర్ని అయితే బాగా కాగబెట్టుకుందాము. ఇలాగా ఈ వాటర్ అయితే బాగా కాగిన తర్వాత మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చికెన్ అయితే వాటర్లో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ వాటర్ మొత్తాన్ని అయితే వంపేసుకుందాము. ఇంకా ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దీనిలోకి 3 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒకటి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని ఇంకా 2 మీడియం సైజు ఉల్లిపాయల ముక్కల్ని కూడా సన్నగా అయితే కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాము. ఈ ఉల్లిపాయలను అయితే మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 3-4 నిమిషాలు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా అయితే కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఈ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకునేసి పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఆ తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందాము. ఇప్పుడు మనం ఎటువంటి వాటర్ని కూడా యాడ్ చేయనవసరం లేదు. చికెన్ నుండి వచ్చే వాటరే సరిపోతుంది. మధ్య మధ్యలో దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకుంటూ అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత దీనిలోకి అయితే రుచికి సరిపడా కారంని అలాగే ఉప్పుని కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టి మరో 2 to 3 మినిట్స్ అయితే ఉడికించుకుందాము. ఇప్పుడు దీన్ని మనము కర్రీ నుండి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి. వీడియోలో అయితే కర్రీ నుండి ఆయిల్ అయితే సెపరేట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా 1 గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఇంకా దీనిలోకి కొద్దిగా కొబ్బరి పొడిని అయితే యాడ్ చేస్తున్నాము. అలాగే 2 స్పూన్ల ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఈ రెండింటిని యాడ్ చేయడం వలన గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. పెట్టేసి మరో 3 నిమిషాలు అయితే దీన్ని ఉడికించుకుందాము. మధ్య మధ్యలో అయితే మూత తీసుకునేసి బాగా కదుపుకుంటూ అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి. ఫైనల్గా అయితే దీనిలోకి 1 స్పూన్ గరం మసాలాని అలాగే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 1 నిమిషం ఉడికించుకున్నామంటే మన చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.